హలో! హాయ్ ఫ్రెండ్స్. గుడ్ ఆఫ్టర్‌నూన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను నల్లేరు పచ్చడి తయారు చేస్తున్నాను. మా పెరట్లోనే ఉన్న నల్లేరు మొక్కను కట్ చేసి, బాగా శుభ్రపరిచి, ఈ మొక్క ఎముకల సాంద్రత పెంచడానికి, విరిగిన ఎముకలు అతుక్కోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. పూర్వకాలం పుత్తూరు కట్టేటప్పుడు ఈ మొక్క ఎక్కువ భాగం పోషించేదన్నమాట తన పాత్రను. ఈ మొక్కను బాగా గుజ్జుగా తయారు చేసి దాన్ని విరిగిన ఎముకలకు కట్టేవారనమాట. దాన్నే పుత్తూరు కట్టు అనేవారు. ఈ మొక్కను బాగా శుభ్రపరిచి ఇలా పీస్ అంతా తీసేయాలి. మునక్కాడలకు మనం ఎలా తీసేస్తాం అలా అండి. కొంచెం ఆయిల్ పట్టించుకొని తీయాలండి. చాలా దురద పెడుతుంది అసలు ఈ పీసు తీసేటప్పుడు. పై నారంతా తీసేయాలి. బాగా చేతులకు ఆయిల్ పట్టించుకొని పైనంతా మునక్కాడలకు మనం ఎలా తీస్తామో పీసు అలా తీసేయాలన్నమాట. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, టమోటా, వెల్లుల్లి, కొద్దిగా చింతపండు కూడా లాస్ట్‌లో వేయాలన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించి గోలం పెట్టేసి దాంతో కొంచెం ఆయిల్ వేయాలి. ఇప్పుడు మినపప్పు, శనగపప్పు, జీలకర్ర అండి. జీలకర్ర బాగా మంచి స్మెల్ వస్తుంది. చాలా టేస్టీగా ఉండడానికి దోహదం చేస్తుంది జీలకర్ర. రోజు మనం చేసుకున్న పచ్చళ్ళ కన్నా ఇది డిఫరెంట్‌గా ఉంటుంది. చాలా చాలా ఎముకలకు ఉపయోగపడుతుందనమాట. కాల్షియం ఎక్కువ భాగం ఉంటుంది. అల్లం, వెల్లుల్లి వేయాలి. పచ్చిమిర్చి ఒకదాని తర్వాత ఒకటి. ఇప్పుడు ఉల్లిపాయలు. ఎంతో టేస్టీగా ఉంటుందండి. స్వర్గానికి దారి ఎక్కడుందంటే ఈ పచ్చడి తింటేనే తెలుస్తుంది. అంత అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా చేసి తిని చూడండి. టమోటాలు వేసి బాగా మగ్గనివ్వాలి. పసుపు కూడా వేయాలన్నమాట కొద్దిగా. నల్లేరు ముక్కలు వేసిన తర్వాత పసుపు వేయాలి. ఈ పసుపు మనకు కలర్‌ఫుల్‌గా పచ్చడి వస్తుంది. చాలా బావుంటుంది. పసుపు మెడికేటెడ్ గదా! ఏ దాంతైనా వేస్తే ఇన్ఫెక్షన్స్ అందుకు రాకోకుండా గూడా చూస్తుంది. ఇప్పుడు కొద్దిగా ఇంగువ వేశాను. ఇంగువ వేస్తే ఆ స్మెల్లు ఇంకా వేరే లెవెల్ అనమాట. ఆ పచ్చడికి ఆ టేస్ట్ అద్భుతంగా వస్తుంది ఇంగువ వేస్తే. నేను ప్రతి పచ్చడిలో ఇంగువ మస్ట్ అండ్ షుడ్‌గా వేస్తానండి. ఇప్పుడు కొంచెం సేపు మగ్గనివ్వాలనమాట. తర్వాత చింతపండెయ్యాలి కొంచెం లాస్ట్‌లో వేసేస్తే ఇప్పుడు ఒక 5 మినిట్స్, 2 మినిట్స్, 5 మినిట్స్ అంతే. పెట్టేస్తే మూత మగ్గిపోతుంది. అంతే. పచ్చడికి మొత్తం ప్రిపేర్ అయిపోయిందనమాట. ఇది బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేయడమే. అద్భుతమైన నల్లేరు పచ్చడి రెడీ. బాగా చల్లారిన తర్వాతే వేయాలండి. చల్లారింది. అన్నీ మిక్సీకేసేస్తున్నాను. కొద్దిగా కొత్తిమీర, సాల్ట్ కలిపేసి మిక్సీ పట్టేయడమే. ఎంత టేస్టీగా ఉంటుందంటే తిన్న తర్వాత మీరే చెప్తారనమాట. నేనింక వేడి వేడి అన్నంలో పెట్టేసుకొని తినేసానండి. ఇంక ఆగలేకపోయాను. ఆ కమ్మటి వాసనకే పడిపోయానండి. అద్భుతంగా ఉంది. మీరు గూడా చేసి ఎలా ఉందో టేస్ట్ నాకు చెప్పేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసినందుకు.